2024 సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ఉద్యమం తెలియజేసుకుంటూ ప్రధానంగా ఒక 15 సంవత్సరాల నుంచి బహుజన బతుకమ్మ అనేది ఒక ఉత్సవం కాదు, ఒక ఉద్యమం. ఇది ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లిన ఒక పండుగ, ఒక పూల పండుగ. తెలంగాణలో అతిపెద్ద పండుగ. శ్రామిక మహిళలు, ఉత్పత్తి కులాల యొక్క మహిళలు మాత్రమే ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ ఏదైతే పువ్వులు ఉన్నాయో ఆ పువ్వులు శ్రామిక మహిళలు పొద్దున్న లేస్తే భవన కాడికి వ్యవసాయ పనులకు పోయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన పువ్వులను ఈ ఎప్పుడైతే సంవత్సరంలో ఒక టైంలో ఈ పువ్వులు, తంగేడి పువ్వులు, గొలుగు పువ్వులు, అనేక తీరొక పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి మహిళ అస్తిత్వాన్ని కాపాడడం కోసం మహిళ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో కానీ ప్లస్ ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద మైలురాయి లాంటిది. ఎందుకంటే ప్రతి ఉద్యమంలో ఖచ్చితంగా బతుకమ్మ పేర్చకుండా ఒక ఉద్యమం చేసిన సందర్భం లేదు. ఆ బతుకమ్మను తీసుకొచ్చి ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చిన బహుజన బతుకమ్మ ఈరోజు 15 సంవత్సరాలుగా అనేక ఇష్యూస్ మీద, ప్రతి ఇష్యూస్ మీద ఏదైతే తొలివాడ బతుకమ్మ కాదు, వివాడ బతుకమ్మ అంటూ అనేక, అదేవిధంగా నల్లమల్ల నుంచి తీసుకొని విజయం అనేక ఉద్యమాలతో బతుకమ్మ ముడిపడింది. కాబట్టి బహుజన బతుకమ్మను మనం అందరం ముందుకు తీసుకెళ్తుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఏజెండా తీసుకున్నది ప్రకృతిని కాపాడదాం, స్త్రీలను రక్షిద్దాం, ఆడపిల్లను కాపాడదాం, అదేవిధంగా అడవిని కూడా కాపాడదాం అనుకుంటూ ఒక నినాదం తీసుకొచ్చిన బహుజన బతుకమ్మకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా అడవులను రక్షించే విధంగా ఏదైతే అడవులను ఈరోజు ఎందుకు ఇంత విధ్వంసం చేస్తున్నారంటే, గతంలో ఒరిస్సాలో 2000 ఎకరాలు ఒక ఆదాయ కంపెనీకి అడవులను దాదాపు చేసిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం. ఈరోజు దేశంలో మేము చెప్పుకుంటున్నామంటారు, మేము ఈ దేశ పౌరులం అని చెప్పుకుంటారు, ఈ దేశ భక్తులం అని చెప్పుకుంటారు. కానీ ఎక్కడ దేశభక్తులు, ఈ దేశ భక్షకులు మీరు. ఎందుకంటే ఒకవైపు అడవులను నడుపుతున్నారు, ఒకవైపు మణిపూర్లో ఘటన చూసాం, స్త్రీల మీద అగాత్యాలు చేస్తున్నారు. అనేక అగాత్యాల కారణం కూడా ఈ యొక్క పితృస్వామ్య వ్యవస్థ నిర్మించిన వాళ్ళే. కాబట్టి దాన్ని రూపాంతరంతో మాతృస్వామ్య వ్యవస్థగా మనం ఒక బహుజన బతుకమ్మను ఎత్తుపడతాం. బహుజన బతుకమ్మకు ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లి ప్రజల్లో అయితే ఏదైతే ఉత్సవాలు చేస్తారు, బహుజన బతుకమ్మ ఉత్సవాలు గత 15 ఏళ్లలో చాలా అంగు ఆర్భాటాలతో చేశారు. కాబట్టి అది ఓన్లీ ఒక ట్రెడిషన్ అనుకునే పద్ధతిలో మాత్రమే చేశారు. అది ట్రెడిషన్ తో పాటు ఒక ఉద్యమం అనే రూపంలో బహుజన బతుకమ్మ తీసుకొచ్చింది. కాబట్టి ఈ బహుజన బతుకమ్మను మనం అందరం ఊరు ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్దాం, ప్రజల్లో చైతన్యం చేద్దాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా అదే విధంగా డ్రగ్స్, పబ్బులో చూసే డ్రగ్స్, గ్రామాల్లో చూసే గంజాయి. ఇలాంటి వాతావరణంలో ఈ రోజు దేశంలో ఉన్నది. కాబట్టి దేశంలో ఖచ్చితంగా ఎందుకు డ్రగ్స్ వస్తుందండి? డ్రగ్స్ 18 కోట్లు ఉంటే భారతదేశంలో 10 కోట్లు కూడా ఆదాయ కంపెనీలే. అది మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉన్నది. ఎందుకంటే పోర్టులో ఏ పోర్టు అయితే ఉండదో ఆ పోర్టు నుంచి గంజాయి అది డ్రగ్స్ సరఫరా అవుతుంది. దానంతటి కారణం ఎవరండి? ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆదాయాన్ని ఎత్తుకోలేదా? ఆదాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? డ్రగ్స్ తీసుకొచ్చి విచ్చలవిడిగా భారతదేశంలో కానీ, ఇక్కడ పబ్బులలో కానీ అనేక విధాలుగా తీసుకొచ్చే డ్రగ్స్ ఇవ్వడం అలవాటు చేసింది, ఎడిక్ట్ చేసింది. ఒక టెక్నాలజీ యుగంలో ఉన్న మనకు ఈ రోజు ఎందుకు ఈ డ్రగ్స్ అలవాటు చేసి ప్లస్ ఒక వీకెండ్ వచ్చిందంటే 2 రోజులు హైదరాబాద్ లో, మాదాపూర్ లో, జూబ్లీ హిల్స్ లో ఇచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంది. అదేవిధంగా బాంబేలో అయితే, కలకత్తా అయితే, మద్రాస్, చెన్నై, ఈ విధంగా అనేక ప్రాంతాల్లో యుద్ధం జరగబడుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక ఉద్యమం తీసుకొచ్చి బహుజన బతుకమ్మ తీసుకొచ్చింది. కాబట్టి ఒక కాంటెంట్ ఉంది. కాబట్టి ఈ రోజు నిలబడింది బహుజన బతుకమ్మ. ఏ ట్రెడిషన్ కోసం, ఏ ఉత్సవాల కోసం, అంగు ఆర్భాటాల కోసం చేయొచ్చు. కానీ ఈ అంగు ఆర్భాటాలు కాదు, ఒక ఉద్యమం. ఇది బహుజన బతుకమ్మ తీసుకెళ్దాం, ప్రజల్లో తీసుకెళ్దాం, ప్రతి గ్రామాన్ని తీసుకెళ్తాం. ప్రతి గ్రామంలో యువతకు కనిపించే విధంగా ఈ పాటను ప్రత్యక్షంగా చూపించాలి. మద్యానికి ఏ విధంగా బానిస అవుతున్నారు, గంజాయికి ఏ విధంగా బానిస అవుతున్నారు, యువత ఏ మార్గంలో పోతుంది, యువత చేయవలసిన
వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి, యువత యొక్క ఆదర్శమైన విషయాలు ఏంటి అని ప్రజల్లో చెప్పడానికి యువతను మేలుకొల్పే విధంగా ఈ రోజు బహుజన బతుకమ్మ ప్రతి గ్రామంలో ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఈ పాటలు వినిపించడం ద్వారా ప్రజల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, యువతలో కానీ, యువకుల్లో కానీ ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా బహుజన బతుకమ్మ సిద్ధాంతం ఒక సిద్ధాంతపూరితంగా వెళ్తుంది. కాబట్టి మనందరం బహుజన బతుకమ్మను కాపాడుకుందాం. బహుజన బతుకమ్మ ఈ విధంగా చేసే విధంగా ఇబ్బంది చేసిన ఈ యొక్క అనేక పోరాటాల్లో ఒక 15 సంవత్సరాల నుంచి ఈ పోరాటం ప్రజల్లో కానీ, ప్రతి యువతలో కానీ, అదేవిధంగా మహిళల్లో కానీ ఈ ఉద్యమం తీసుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బహుజన బతుకమ్మ అంటే ఒక పెయింటెంట్, అదేవిధంగా బహుజన బతుకమ్మే ఈ అసలైన తెలంగాణ ఉద్యమానికి, ఒక తెలంగాణ వాదానికి, తెలంగాణ యువత కానీ, తెలంగాణ మహిళలకు కానీ ఈ రూపమే బహుజన బతుకమ్మ రూపంలోనే మనందరం ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేద్దామని, అదేవిధంగా బహుజన బతుకమ్మ పాటకు వచ్చిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేసుకుందాం. జై తెలంగాణ.